జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్లు ఇవ్వడంలో కూడా ఒక స్టైల్ ఉంటుందట. గతంలో వర్క్షాపులు పెట్టి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు ఎన్నికలకు ముందు. ఒక వర్క్షాప్ కాదు, కంటిన్యూగా 6 నెలలకు ఒక వర్క్షాప్ పెట్టి అందులో ముందే చెప్పుకుంటూ వచ్చారు. మొదట్లో 80 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని, తర్వాత ఆయన చెప్పే కొద్దీ మళ్ళీ వీళ్ళ ప్రజల్లోకి వెళ్ళడం, పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఒక అవకాశం ఇచ్చారనేది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలాగా లేరు, ఉన్నదో 11 మంది ఉన్నారనుకోండి, ఆయన తీసేస్తే 10 మంది. ఇంకా మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలే ఎక్కువ ఎమ్మెల్యేల కంటే. ఇప్పుడు ఇన్ఛార్జీలకు వార్నింగ్లు ఇస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇన్ఛార్జీలతో పని చేయించుకోవాలంటే దాన్ని వార్నింగ్ అనుకోవాలో, లేదంటే ఈయన చెబుతున్నారు సూచనలు సలహాలు అనుకోవాలో, అది వాళ్ళని తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. జగన్ నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అని అనుకుంటే వార్నింగ్, లేదు పార్టీ డెవలప్మెంట్ కోసం, లేదంటే నా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక సూచన చేస్తున్నారు పార్టీ అధినేత, లేదంటే ఒక సలహా ఇస్తున్నారు అంటే అది సజెషన్స్ అండ్ కంప్లైంట్స్ అన్నట్టుగా వెళ్తుంది. లేదు అంటే అది వార్నింగ్ అంటారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతుల్లో అంతకు మించి ఏం లేదు. ఖచ్చితంగా ఇన్ఛార్జీలతో పని చేయించుకోవాలి, ఇన్ఛార్జీలని ప్రజల్లోకి తిప్పాలి, ప్రజల దగ్గరికి పంపాలి. ఇప్పుడు సూపర్ 6 హామీలు అమలు కాలేదనో, లేదంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల్ని ఇన్ఛార్జీలు చూపకపోతే ఎవరు చూపిస్తారు? ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి జగనే అక్కడ మాట్లాడాలంటే అవ్వదు. జగన్ చెప్పేది జగన్ చెప్తున్నాడు, ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ లోకల్గా స్థానికంగా కొంతమంది, ఇప్పుడు మనమే చెప్తున్నాం చాలా వరకు, ఆ ఫైర్ బ్రాండ్లు ఏమైపోయారు, ఒకప్పుడు జగన్ మీద ఏగ వాళ్తే తుపాకీతో షూట్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడే కొంతమంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్గా ఎందుకున్నారు? ఎవరో ఒక పేరునాని అంబటరాంబాబు తప్ప మిగిలిన వాయిస్లు ఎందుకు వినిపించట్లేదండి. మరి వాళ్ళందరూ బయటికి రావాలంటే ఎవరు చెప్పాలి? జగన్ వార్నింగ్ ఇచ్చినా, బుజ్జగించినా, సలహా ఇచ్చినా, ఎందుకంటే బుజ్జగించేది ఇది ఆయనకి ఎలాగా లేదు అని అంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని బతిమాలరో, బుజ్జగించడం, సొంత చెల్లినే పక్కన పెట్టేశారు అంటారు. ఇంకా అలాంటప్పుడు నాయకుల్ని, కార్యకర్తలను ఎందుకు బుజ్జగిస్తారు? కాకపోతే పార్టీ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వాలి. క్రమశిక్షణ అనేది పార్టీని పెట్టే బాధ్యత నాయకుడిగా ఆయన మీద ఉంటుంది కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఇన్ఛార్జీలకైతే గట్టిగా చెప్తున్నారట, ఇంతకు ముందులా కాకుండా మెత్తగా, శుతిమెత్తగా కాకుండా ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా చెప్తున్నారట. దాన్నే వార్నింగ్లు అనుకుంటున్నారేమో మేబీ.